ఈ వార్త చూశాక గుండె ద్రవించిపోయింది. భవిష్యత్తులో మన బ్రతుకులు కూడా ఇంతేనేమో అనిపించింది. అమ్మా నాన్న అరణ్య రోదన. ఒక్క హైదరాబాద్లో 460కి పైగా వృద్ధాశ్రమాలు. పండుటాకులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న బిడ్డలు, కుటుంబ బంధాలపై సిలబస్ బాల్యం నుంచే నేర్పించాలంటూ ప్రభుత్వాలకు నిపుణుల సూచనలు. చిన్నప్పుడు అమ్మే ఆలన, ముసలిదైతే ముతక. చిన్నప్పుడు నాన్నే భరోసా, వయసు అయిపోతే భారం. ఎంత ఘోరం ఇది! వృద్ధులైతే అమ్మా నాన్నే వద్దనే దారుణం, కళ్ళు మూయికి ముందే కాటికి పంపే కాఠిన్యం. ఏమి లోకం ఇది! నడక నేర్పిన నాన్నను నట్టింట్లో చీకొట్టిన పాపం, గోరుముద్ద తినిపించిన అమ్మను గెంటేసిన లోకం. దారి వృద్ధాశ్రమాలకు వైపుకి వెళ్తున్నటువంటి పండుటాకులు ఎన్నో. ఎస్, రాత్రి పగలు కష్టపడి సంసారంతో పాటుగా ఆ సంసారంలో తమ బిడ్డల్ని ఒక భవిష్యత్తునిచ్చినటువంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో పక్కకు వెళ్ళిపోతున్నారు. ఇది సమస్య. ఎక్కడ అంటే అత్తాకోడల సమస్యలు, లేకపోతే అల్లుడితో విభేదాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. చివరికి అంతకాలం కష్టపడి వాళ్ళని ఒక దారికి తీసుకొస్తే తాము మాత్రం వృద్ధాశ్రమాలకు పరిమితం అవ్వడానికి రీజన్లో వీళ్ళ అమ్మా నాన్నలని తమ బిడ్డల ఎదురుగుండా చూసుకోకపోవడం. అంటే మన బిడ్డల మా అమ్మ తాతలో లేకపోతే అమ్మమ్మ తాతలను మనం సరిగ్గా చూసుకోలేదు కాబట్టి మనల్ని మాత్రం ఎందుకు చూడాలన్నట్టు మన బిడ్డలకు వచ్చేటువంటి ఫీలింగ్. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి భవిష్యత్తు. ఇవాళ రోజున పెళ్ళిళ్ళే లేట్ అయితే ఇంకా పిల్లల్ని ఎక్కడికి అంటారు, కాపురాలు ఎట్ట చేస్తారు. ఇక్కడ లగ్జరీ లైఫ్, ఎంజాయ్మెంట్ లైఫ్ కోరుకుంటే ఇంట్లో వాళ్ళు భారం. నువ్వు ఇట్ట తినక, ఇట్లా చెయ్యమ్మా, నువ్వు జాగ్రత్త అమ్మా, వాళ్ళతో తిరక్కమ్మా అంటే అది నచ్చనటువంటి రోజులు. ఇదివరకటి రోజుల్లో అయితే అమ్మా నాన్నల అదుపాజ్ఞల్లో ఉండాలని కోరుకునేవాళ్ళు ఇప్పుడు అలా కోరుకోవట్లేదు. వీటన్నిటికీ కారణం ఎవరు? మానసికంగా మనలో వచ్చినటువంటి మార్పులు. దీని భవిష్యత్తు మనకు ఎట్లా ఉంటుందో అర్థమే కావట్లేదు.